కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు రమేష్, అనూష, మనీష్ మణిత్వగా గుర్తించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ప్రైవేట్ కంపెనీలో రమేష్ జాబ్ చేస్తున్నాడు. కంపెనీ ట్రిప్లో భాగంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్కు రమేష్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో రమేష్ స్వస్థలమైన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మాట్లాడి డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కొత్తపేట గ్రామానికి చెందిన రమేష్ కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లారంటున్నారు బంధువులు. టూర్ ముగించుకుని బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. నా మనవరాలు చెడేస్తుంటే మా చేసి చుట్టూ వచ్చింది అనుకొని ఎత్తేరేసుకున్నదమ్మ నా మనవరాలు బంగారు కొండ. నా మనవరాలు మనవరెట్ట పోయింది తల్లి. నా కొడుకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు అయ్యా, ఒక అబ్బాయి, ముగ్గురు కూతుళ్ళు. బెంగళూరులోనే సార్. కంపెనీలో సేల్స్ మ్యాన్, కంపెనీలో ఉన్నారు. ఊరక జీతానికి కోడలు ఇద్దరు, కొడుకు ఒక్కడే చేస్తాడు. కొడుకు కూతురు కోడలు మాత్రం ఇంట్లో ఉంటుంది. తెలిసింది సార్, తెలిసే కదా అడిగేది. 3 గంటలకు తెలిసింది సార్, తెల్లారుజామున 3 గంటలకు తెలిసింది. గోళ్ళవారిపల్లిలో గోళ్ళ మాలకొండయ్య కుమారుడు హైదరాబాదు టూర్ వెళ్ళి, బెంగళూరు నుంచి హైదరాబాద్ టూర్ వెళ్ళి వస్తుండగా కర్నూలు దగ్గర బస్సు దగ్ధమైంది యాక్సిడెంట్లో. ఆ దగ్ధంలో గోళ్ళ మాలకొండయ్య కుమారుడు రమేష్, వాళ్ళ కోడలు, మనవడు, మనవరాలు నలుగురు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఇందువల్ల మా గ్రామస్తులందరూ, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి స్పందన చెప్తున్నారు. బెంగళూరులో హిందుస్థాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి హైదరాబాదు పిల్లల్ని తీసుకొని టూరు వెళ్ళాడు. వస్తా ప్రైవేటు ట్రావెల్స్లో వస్తూ ఉన్నారు. అగ్ని అందుకొని ఘోర ప్రమాదంలో కాలిపోయి చనిపోయాడు. అది ఇప్పుడు ప్రజలందరూ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారు అందరూ స్పందించి వాళ్లకు తగిన సహాయం అందించాలని కోరుకుంటున్నాను.